రూపాయలు ఇచ్చినాం. ఇదే కాదు, జిల్లా కేంద్రాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఉండాలి. మీ సమావేశాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా మహిళా సంఘాల సమావేశాలు జరగాలి. మీ ఆర్థిక విధానాన్ని మీరు అక్కడ చర్చించుకోవాలని ప్రతి జిల్లా కేంద్రానికి ఇందిరా మహిళా శక్తి భవనాన్ని కేటాయించడమే కాదు, ప్రతి కేంద్రానికి 25 కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన భవనాలు కట్టుకోవడానికి మా ఆడబిడ్డలకి ఈరోజు మనము నిధులు ఇచ్చుకున్నాము. మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకున్నాం. ఇదే కాదు, ఓట్లు వచ్చినప్పుడు పంటలు పండినప్పుడు ఐకేపీ కేంద్రాలు నడిపి ఆ తర్వాత మా ఆడబిడ్డలకు పని లేకుండా ఉండకుండా ఇంతకుముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, మేము ఈరోజు మీకు 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈరోజు ఒప్పందాలు చేసినాం. మా ఆడబిడ్డలు ఇందులో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పీజీలు పిహెచ్డి చేసిన వాళ్ళు సంఘాలలో సభ్యులు ఉన్నారు. నేను అడుగుతున్న ఈరోజు మా ఆడబిడ్డలు, మా చదువుకున్న వాళ్ళు, మా సోదరి మనులను, ఆనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదానీ అంబానీ కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారంగా చర్చ జరిగింది. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా, అదానీ అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి 1000 మెగావాట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని ఈరోజు మా ఆడబిడ్డలకు అప్పచెప్పినము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆడబిడ్డల మీద ఉన్న విశ్వాసం, నమ్మకం. ఇది ఈరోజు మా ఆడబిడ్డలు అదానీ అంబానీలోనే వ్యాపారంలో పోటీ పడగలరని మన ప్రభుత్వం విశ్వసించింది. ఇదే కాదు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు వారి శాఖ రవాణా శాఖ ఆర్టీసీలో బస్సులు ఎవరెవరో పెట్టుబడిదారులు కొని ఆ బస్సులు ఆర్టీసీలో కిరాయికి పెడితే వాళ్ళెవరో లాభం పొందుతున్నారు. అందుకే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మీరు మీ ఆర్టీసీలో బస్సులు ఎవరికో లీజులకు ఇవ్వడం కాదు, మా ఆడబిడ్డలతో బస్సులు కొనిస్తాం, 1000 బస్సులు మా ఆడబిడ్డలతో కొనిచ్చి మీ ఆర్టీసీకి అద్దెకిస్తాం, తీసుకోవాలని చెప్పి వారితో మాట్లాడిన వారి శాఖ ఎండి సజ్జనార్ గారు వాళ్ళందరూ ఆలోచన చేసి ఈ బస్సులు ఈరోజు ఇస్తున్న బస్సులు ఆషామాషి బస్సులు కాదు, ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడే 150 బస్సులు ఇక్కడనే ఇదే పరేడ్ గ్రౌండ్ లో మీ కళ్ళ సాక్షిగా ఈరోజు బస్సులను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు. ఎవరో పెద్ద పెద్ద ట్రావెల్స్ వాళ్ళు చేసే వ్యాపారం, డబ్బులున్నోళ్ళు కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో అద్దెకు పెట్టుకునేది. కానీ ఇవాళ మా ఆత్మ బంధువులు మీరు, పేగు బంధం ఉన్న మీ సోదరుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఈరోజు మా ఆడబిడ్డలకు 1000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకిచ్చి ప్రతి నెల లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈరోజు మా ఆడబిడ్డలకు వచ్చింది అనంటే మీ ఆశీర్వాదం, మీరు అండగా నిలబడబట్టే. ఆనాడు చంద్రశేఖరరావు మొదటి 5 సంవత్సరాలు ఒక్క ఆడబిడ్డను కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు. కానీ ఈనాడు కొండా సురేఖమ్మ, సీతక్క ఈరోజు మంత్రివర్గంలో ఉండి ఆడబిడ్డల ప్రతినిధులుగా మీ తరఫున మాట్లాడి, మీ తరఫున కొట్లాడి, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ ఆత్మ గౌరవం కోసం నిలబడ్డారు. ఇవాళ మహిళా కమిషన్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ల వరకు ప్రతి ఒక్కరిని ఈరోజు మన ప్రభుత్వం మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చింది. ఇదే కాదు, ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, మా మేయర్ గారు ఉన్నారు వేదిక మీద, మా డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, మా ఆడబిడ్డలు ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, సర్పంచులుగా ఉన్నోళ్ళు ఉన్నారు. తల్లి ఆనాడు మీకు పరిపాలనలో భాగస్వాములు కావాలి, మీ చేతిలో అధికారం ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు కలలు కని స్థానిక సంస్థల్లో మహిళలకు మహిళా రిజర్వేషన్ తెచ్చింది కాబట్టి ఈ రోజు ఆడబిడ్డలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్స్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అవుతున్నారు. ఈ అభివృద్ధిని, మీ పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు చట్ట సభలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా
ఆడబిడ్డలు రాణించాలని రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ పాస్ చేసి ఇయాల మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా Subscribe us and press the bell icon for more interesting updates.